భలేకున్నదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేరా మొట్టలో మిఠాయి ఉన్నదే చెక్కిలో చక్కరున్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే భేలు 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 పురి భలేకున్నదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే అందుకనే లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉన్నాయి 13 lakh rupees అండ్ రవి మీ కిటీలో ఉన్నాయి 39 lakh rupees సో జడ్జెస్ ఈ రోజు ఎపిసోడ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? మన పిల్లలందరూ అంతా కష్టపడుతున్నారు. ప్రతి ఎపిసోడ్ లో కొత్త కొత్తగా యాక్ట్స్ తయారు చేసి కొత్త కాన్సెప్ట్ తో అంత కష్టపడి అందరు వ్యూవర్స్ కి గానీ మన ముగ్గురు జడ్జెస్ కి గానీ మీకు గానీ అంత ఎంటర్టైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి మన ముగ్గురికి ఏ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చితే ఆ పర్ఫార్మర్ కి ఒక స్పెషల్ గిఫ్ట్. అండ్ దట్ గిఫ్ట్ ఇస్ హర్కులస్ రోడియో సైకిల్స్ తరపున ఒక సైకిల్. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే తప్పితే నేనేమో సుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. సదా ఈ ఐడియాలో వచ్చింది సదా సైకిల్ ఇవ్వాలని. ఇప్పుడు టీమ్స్ కాంపిటీషన్ లాగా ఉంది, ఇండివిజువల్ పర్ఫార్మర్ కి కాంపిటీషన్ అలా లేదు. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇంకా పెరుగుతుంది ఇలా ఏదైనా గిఫ్ట్ ఉంటే, స్పెషల్ గిఫ్ట్. 1 lakh rupees for first round. So first round లో 1 lakh తరుణ్ మాస్టర్ మనకి చూపించేశారు. అండ్ సదా అండ్ శేఖర్ మాస్టర్ చెప్పినట్టు మన సైకిల్ కూడా రెడీగా ఉంది. అండ్ హూస్ రెడీ టు టేక్ ఇట్? సైకిల్ ని 1 lakh ని గెలుచుకోవడానికి వచ్చేస్తున్నాడు మా టీం నుంచి రవి తేజ. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ రవి తేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. What's going on?
ding. Bam, bam. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సినిమా చూపించాడు, గ్రూప్ లాంటి సోలో పర్ఫార్మెన్స్. జడ్జెస్, హౌ డు యు లైక్ ఇట్ సదా? బాగుంది కాన్సెప్ట్. అంటే డాన్సర్స్ లేకుండా డాన్సర్స్ ఉన్న ఫీల్ ఉంది, సోలో యాక్ట్ ఉన్న ఒక గ్రూప్ ఉన్న ఫీల్ ఉంది. బాగుంది. బాలా ఉన్నారా? బాలా కోఆర్డినేషన్ మీద, అంటే ప్రొజెక్షన్ మీద డాన్సర్స్ ఆడేది, ఇక్కడ రవితేజ ఆడేది. కోఆర్డినేషన్ నాకు కొంచెం సింక్ లేనట్టు అనిపించింది. అది మీరు ఇంతకు ముందు ఈ ప్రొజెక్టర్ తో ప్రాక్టీస్ చేశారా? కానీ మరి ఎందుకు రవితేజ కొంచెం మూవ్మెంట్స్ తొందరగానే ఫినిష్ చేసి స్టే వచ్చినట్టు ఉండేది? ప్రాక్టీస్ చేయించాను, మిస్టేక్ చేశాను. అది మాత్రం. ఇంకోటి రవితేజ ఎనర్జీ కూడా, నువ్వు ఎప్పుడు హై వోల్టేజ్ యాక్ట్ ఇస్తావు, అంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది కదా, అలా ఈసారి నాకు కనిపించలేదు. ఇప్పుడు ఆడావు చూడు నిహారికతో, ఆ నిధి యాక్చువల్ ఒరిజినల్ ఎనర్జీ, ఆ పవర్ రవితేజది. అది మాత్రం యాక్ట్ అప్పుడు కొంచెం నువ్వు డల్ అయినట్టు అనిపించింది. చిన్న చిన్న దేంటి వల్ల అది ఇట్ కుడెంట్ బి వాట్ ఇట్ వాస్ సపోజ్ టు బి. నెక్స్ట్ టైం అలా చేయకూడదు. థ్యాంక్ యూ. తరుణ్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది? కాన్సెప్ట్ బాగుంది. బాలా ఆ థీమ్ ఉంది కదా, అందులో వచ్చి కొంచెం నాన్ సింగ్ ఫ్లక్చుయేషన్ వచ్చింది. మిగతాదంతా ఓకే, యాటిట్యూడ్ అంతా బాగున్నది, కాన్సెప్ట్ బాగుంది. రియల్లీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మిస్టర్. శేఖర్ మాస్టర్, కాన్సెప్ట్ చాలా క్రియేటివ్ గా ఉంది వాళ్ళ. థ్యాంక్ యూ మిస్టర్. బాగుంది. బిగినింగ్ అందరూ సైజు వారీగా ఉండి లైన్ వెళ్ళారు చూడు, నేను ఈడు అనుకోలే యాక్చువల్లీ, అది కూడా స్క్రీన్ మీద వెళ్తుందేమో, టక్మని ఆగాడు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఆ తర్వాత వచ్చి బ్లో చేసాడు చూడు, ఊదాడు పైకి వెళ్ళేది, అది బాగుంది. నువ్వు కూడా చేసావు కదా దీంట్లో, కనపడింది గుండుతో చేసి స్క్రీన్ మీద 2 boys 2 girls చేశారు. బాగుంది. అదే ఆ 2 places లో మాత్రం నాన్ సింక్ అయింది. రవితేజ ఫాల్టా లేకపోతే వెనకాల స్క్రీన్ ఫాల్టా తెలియదు, ఏదో నాన్ సింక్ అయితే అయింది. వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ మిస్టర్. రవి, ఇంకొక సినిమా చూడాలని రవి, ఇంకేదో సినిమా చూపించేవా? నీకు ట్రైలర్, టీజర్, సినిమా 100 days ఫంక్షన్ అన్ని దీంట్లో చూపెడతా. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాడు మా అభిజిత్ 1 lakh గెలుచుకోవడానికి. సో లెట్స్ వెల్కమ్ అభిజిత్ ఫ్రమ్ రవిస్ టీమ్. There ain't no faking. Girl, it's you that I need. Girl, oh yes indeed. Girl, as time flies by. Girl, this ain't no lie. Girl, if you're feeling my pain, then let me explain.
I'd like to introduce to you some friends of mine. మ్యూజిక్ లాస్ట్ పంచ్ మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. There ain't no faking. Girl, it's you that I need. Girl, oh yes indeed. Girl, as time flies by. సో రవి యాక్చువల్లీ 1 lakh గెలుచుకునే పర్ఫార్మెన్స్ లాగానే ఉండింది. అది నువ్వే కదా రవి? 1 lakh నాదే, ఈ సైకిల్ కూడా అభిజిత్ కే. హలో నాన్న, ఎపిసోడ్ అంతా అయిపోతే సైకిల్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ లోనే ఇద్దాం అనుకున్నా, మా టీం నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ట్రైలర్, టీజర్ మొత్తం సినిమానే చూపెట్టాడు. ఓకే, సో జడ్జెస్, హౌ డిడ్ యు లైక్ ఇట్? శేఖర్ మాస్టర్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం పైనుంచి దించొద్దు, దించితే దాని రీజన్ ఉండాలి అని. వినోదేడే కాదు, వినోద్ అంటే బోర్ వస్తుంది అంటే ఏదైనా చేస్తే ఓకే, కానీ పైనుంచి దిగుతున్నారు. అదే అంతకుముందు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, ఇది ఏమనిపించలా. అభిజిత్ కూడా ఏదో కొంచెం డ్రాప్ అయింది, మరి ఈసారి అనుకున్నంత రాలా. సదా, హౌ డిడ్ యు లైక్ ఇట్? మాస్టర్ చెప్పినట్టు కొత్తగా ఏం అనిపించలేదు. మిక్సింగ్ కూడా ట్రాక్ది ఏదో అబ్రప్ట్గా ఉన్నాయి, అన్ని సీమ్లెస్ ఉంటుంది కదా, అలా కాకుండా మరీ అబ్రప్ట్ కటింగ్స్ ఉన్నాయి. ఓకేగా ఉంది. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. తరుణ్ మాస్టర్. చాలా వేరియేషన్స్ ఎక్కువ యూస్ చేశావు. హిప్ హాప్, థంపింగ్, క్రాంపింగ్ అన్నీ ఉండేది, ఫోక్, ఆ తర్వాత గ్రేస్ అన్నీ ఉండేది. కానీ ఒక ఐటమ్ ఒక పర్ఫార్మెన్స్ చేసి ఇంకొక పర్ఫార్మెన్స్ పోయేటప్పటికి ఆ గ్రేస్ లేదు, సిస్టమ్ లేదు, ఎక్కడో నీట్నెస్ లేదు, కచ 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 ఫాస్ట్గా అయిపోయింది. సో ఆ బిట్ మాత్రం చూసుకో, ఎందుకంటే అదే మిస్ఫైర్ అయింది. ఓకే, అది మాత్రం చూసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, లెట్స్ సీ ద votes. ప్లీజ్ కమ్. లాస్యా, ప్లీజ్ గెట్ రవితేజ. సో ఫస్ట్ రౌండ్ లో who's gonna get the 1 lakh rupees? Sada, your vote goes to? Oh God. Okay, I pass. టైం పడుతుంది అంటే మేము కూర్చుంటాం. Pass to Shekhar Master or Tarun Master, whoever is willing to take. ఓకే, శేఖర్ మాస్టర్, లెట్స్ స్టార్ట్. వినోదాలు చేసిన దాంట్లో నాకు అంటే యాక్చువల్గా వాళ్ళు ఇంతకన్నా చాలా చాలా బాగా చేశారు. అండ్ నాకు యూజువల్గా అనిపించింది, చూసింది కొత్తగా అనిపించింది. వావ్ ఫ్యాక్టరీ ఏం లేదు. మన రవితేజ చేశారు కదా బాలాది ప్రొజెక్టర్ది, చాలా మంది చేశారు. దీంట్లో కూడా 2-3 చోట్ల మిస్ఫైర్ అయింది డాన్స్. రెండిట్లు కంపేర్ చేస్తే నాకు రవితేజదే బెటర్ అనిపించింది. తరుణ్ మాస్టర్ చెప్పండి మాస్టర్, మీరు కూడా ఇట్లాంటి షాకులు ఇస్తారా? ఇస్తానమ్మా. అయితే నేను లెగుస్తా. అయితే మేము పోతాం వాడికి, ఇంకెందుకు రండి. కమ్ ఆన్. అభిజిత్ అండ్ బాయ్స్ పర్ఫార్మెన్స్ లో కొంచెం ఆ గ్రేస్ లేదు, కొంచెం చేంజ్ ఓవర్ డిసిప్లిన్ తగ్గింది. ఇక్కడ నుంచి ఇంకొక చేంజ్ ఓవర్ డిసిప్లిన్ ఉంది కదా, ఆ మజా అది తగ్గింది. వెల్, రవితేజది వచ్చి షాడోకి, రవికి అక్కడక్కడ కొంచెం 2-3 చోట్ల నాన్సింగ్ అయింది. నాన్సింగ్ అంటే ఒక 4 ఫ్రేము, ఒక 3 ఫ్రేమ్ డిఫరెన్స్. బట్ ఇట్ వాస్ క్వైట్ ఎంటర్టైనింగ్ గా ఉండేది. సో మై ఓట్ గోస్ టు రవితేజ. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని యవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం. సదా 2 votes రవితేజకి వచ్చాయి, కానీ మీ ఓట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. రవికే ఇస్తున్నాను. ఏ రవి? కంటెస్టెంట్.
ఫస్ట్ రౌండే గెలుస్తుంది ఏంటి రవి? నేను ఈసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని గెలుద్దాం అనుకున్నా, ఫస్ట్ నేను రౌండ్ కూడా కూడా అలాగే ఇవ్వద్దు అనుకున్నాను, అనుకున్నాను. బట్ ఎప్పుడు అలాగే అనుకుంటారో అలా కుదరలేదు. ఇప్పుడు కూడా అలానే But ఈసారి అవుద్ది. మాత్రం అలా అనుకోలేదు. అయితే బాగుండు ఈసారి 3 ఒకేసారి విన్ అయితే బాగుండు అనుకున్నాను. బట్ ఈ రోజు ఏంటంటే నాకు కలిసి వస్తుందేమో అనిపిస్తుంది రవి. కలిసి వస్తాయి నీకు, అన్ని కలిసి వస్తాయి ఇవాళ, అన్ని కలిసి వస్తాయి. లేని జబ్బులు అన్ని కలిసి వస్తాయి చూడు ఇవాళ. కదా అది నేను ఫిక్స్ డబ్బులు చేస్తాను. కలిసి వస్తాయో డబ్బులు కలిసి వస్తాయో చూద్దాం మరి. రైట్, సెకండ్ రౌండ్ స్టార్ట్. So let's start round number 2 was 2 lakh rupees. ఎందుకలా సాడ్ ఫేస్ పెట్టుకొని ఉన్నావు? కొన్ని అనుకున్నట్టు జరగకపోతే అలానే ఉంటది కదా. ఏమో నేను అభిజిత్ నాకు బాగా నచ్చింది కంపేర్ టు రవి, సో ఐ థాట్ నో వరీస్, నెక్స్ట్ టైం సెకండ్ అన్ని రౌండ్ అంతే రవి, అంటే కొన్ని మనం అనుకున్నట్టుగా జరగవు. అలాంటప్పుడే బాధని కంట్రోల్ చేసుకోవాలి. Right, ముందు బాధ అలవాటు అయిపోతుందిలే. నీకు అయినట్ట నాకు అయినట్టు నీకు అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాలి. ఎనీవేస్ 39 lakhs ఐఎమ్ లీడింగ్. నెక్స్ట్ 2 lakhs మాత్రం నాకు సో 2 lakhs కోసం ఫస్ట్ నేను పంపిస్తాను. పంపి, నువ్వు నువ్వే బాధలో పంపి. ఉన్నావు కాబట్టి నువ్వే పంపించాలి. పంపించే ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా మన ఇండియాకి నేషనల్ యాంథమ్ ఎలాగో రవి నేను డీజే సెట్ మీద స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా మాకు సాంగ్ ప్లే అవుతుంది. అది కూడా మాకు యాంథమ్ లాంటిది. ఆ సాంగ్ ఏంటి అనేది నేను చెప్పను. మా యాంథమ్ మీకు తెలీదా? మీకు తెలీదా? మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఆ సాంగ్ మీద పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది భూషణ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మా వర్షిని. Okay, so please welcome Varshini from Lasya's team. చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావు. ఓ గాడ్ $1 million సిలబస్ ఇచ్చావు, టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయిన్ ఇచ్చావు. ఓ గాడ్ 1 day మ్యాచ్ ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్ ఇచ్చావు. ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనన్ని అందాలు ఇచ్చావు, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్కే. Ella, 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 ooh, Ella, 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 ooh, Ella, 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 ooh, Ella, Ella, Ella. Memory card size mochoti, memory status koti, milligram brain aite enti, miracles cheydaan toti. Bathroom lo paatalaki badalu formula ne paadu, ప్రేమిస్తే syllabus మొత్తం స్వాతి బుక్కే చూడు. A square, B square, A plus B whole square. ఏం చెప్పిడ్రా? A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 or 9 I don't care. భూషణ్ ఇవన్నీ చేశావు, నేను ఒక మూమెంట్ చెప్తాను, అది వచ్చి చేస్తావా? Attack, attack, ఎలుక పిల్లి మీదకే. Attack, attack, పువ్వు ముళ్ళు మీదకే. Attack, attack, ఉప్పు నిప్పు మీదకే. Attack, attack. Hey, ringa ringa roses, వంకర టింకర poses, టింగర టింగర theorems కి పట్టే solutions. ఏ బోటా బోటి cheating, చీటికి మాటికి fighting, మీటి మీటి ర్యాంకుల కోసం competitions. Attack, attack, చేప కొంగ మీదకే. Attack, attack, జింక పులి మీదకే. Attack, attack, ఓణి జీన్స్ మీదకే. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 or 9 I don't care. Hey, let's go!
తోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లల అచ్చ తెలుగు ఆడపిల్లలా. సారీ తరుణ్ మాస్టర్, నాకు చేయాలనిపించింది చేస్తాను. ఇది ఎలాగో మీరే కాపీ రైటింగ్ ఇచ్చేసారు, సో మీకు నచ్చిందా? మీరు చించుతున్నారా? మీకు ఎలా నచ్చింది? లాసియా జబర్దస్త్ టీం వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఎక్కడెక్కడికో కొంచెం ఎక్స్ట్రా జబర్దస్త్ అంటున్నారు మాస్టర్ ఎక్స్ట్రా వాళ్ళు. జబర్దస్త్ అంటున్నారు. బట్ నేను నా వ్యూవర్స్ వచ్చి వర్షిని వచ్చి యమా ఎక్స్ట్రా చేయాలి, జబర్దస్త్ కంటే బాగా చేయాలి. ఓకే, ఐ వాంట్ వెరీ గుడ్. ఓకే మాస్టర్, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. థాంక్యూ. సదా, హౌ డు యు లైక్ వర్షినిస్ పర్ఫార్మెన్స్? కొత్తగా ఉంది కాన్సెప్ట్. పేపర్ తో మొత్తం అది పేపర్ బ్యాలెన్స్ చేయమదా చేసేది చాలా కొత్తగా అనిపించింది. వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ పేపర్ అంటే బ్లాంక్ షీట్ తో చేశారు, తర్వాత న్యూస్ పేపర్ తో చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇట్ వాస్ అ వెరీ గుడ్ యాక్ట్. సూపర్ గా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్? పేపర్ సీక్వెన్స్ వాస్ గుడ్. ఆ ఐడియానే చాలా బాగుంది. పేపర్ తీసుకొని నేను అనుకున్నాను ఇక్కడే స్టిక్ చేశారేమో అనుకున్నా, ఆ లిల్లలు తిప్పితే మళ్ళీ ఇటు నుంచి ఈ హ్యాండ్లోకి మార్చారు. అంటే ఏం లేదు అక్కడ, అంటే ఆ డాన్సెస్ ఎవరిది మిస్ అవ్వాలి, అది అందరు బాగా ఈవెన్గా చేశారు. బాయ్స్ ఒకసారి అండి మా ఏం చూపెడుతున్నారా? మొక్కలు చూపెట్టమంటే చాలు, చూపెట్టింది చాలు. ఇంకా పేపర్తో అది ఏమాత్రం డెఫినెట్గా పడుద్ది. అంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత బాగా చేస్తుంటారు. నాకు ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఐ లైక్ ఇట్. కానీ శేఖర్ మాస్టర్ యూజువల్ గా ఇలాంటి కొత్త కొరియోగ్రఫీ అంతా మన ప్రభుదేవా మాస్టర్ చేస్తారు. అలాంటి ప్రభుదేవా మాస్టర్ కి మొన్న మీరు కొరియోగ్రాఫ్ చేశారంట. సో హౌ వాస్ దట్? దట్ వాస్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. హిందీయా మాస్టర్? హిందీ మూవీ యాక్షన్ జాక్సన్, ఓకే. అజయ్ దేవ్గన్, సోనాక్షి సిన్హా. నిజంగా నేను చెప్పాలి, మాస్టర్స్ కానీ కంటెస్టెంట్ అందరికీ చెప్తున్నానండి. నేను ఫస్ట్ ఈ స్టేజ్ మీద చేసిన తర్వాతే నాకు బన్నీ గారు పిలిచి ఆఫర్ ఇచ్చారు. డి షో మల్లెమాల టీంకి, మా ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటా. నేను అంతకుముందు చేసిన డాన్స్ అదే, ఇక్కడ చేసిన డాన్స్ అదే. కానీ ఏంటంటే ఓ ప్లాట్ఫామ్ దొరికింది నాకు. సేమ్ అలా చేయబట్టి నేను చేసిన సాంగ్ ప్రభు మాస్టర్ చూసి బాగున్నాయి, ఎవరు చేశారు ఇదంటే పలానా హైదరాబాద్లో శేఖర్ మాస్టర్ అంటే, నేను చేసిన కొన్ని సాంగ్స్ చూసి పిలిపించి ఇచ్చారంటే థ్యాంక్ గాడ్. ఇంకోటి ఏంటంటే ఏకలవుడు శిష్యుడు అంటారు కదా, ముఖపరిచయం లేదు, ఆయన చేసిన సాంగ్స్ అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు మేము. అలాంటిది నన్ను పిలిచి నువ్వు సాంగ్ చేయని 2 songs ఇచ్చారు. చాలా 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 హ్యాపీ. సాంగ్స్ అయిపోయినాయి, 2 songs అయిపోతే మాస్టర్ అక్కడే ఉన్నారు 4 days. నేను వచ్చి బాంబేలో ఎడిటింగ్ చేసి వచ్చేసిన తర్వాత 2 days బ్యాక్ కాల్ చేశారు. ఆయన కాల్ చేసి శేఖర్ సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి శేఖర్, నేను చూసా, ప్రొడ్యూసర్ చూసా, చాలా బాగున్నాయి అంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. నా లైఫ్లో మర్చిపోలేని విషయం అది. అది కూడా నేను కరెక్ట్గా మా గురువు గారి దగ్గర ఉన్నా, రాకేష్ మాస్టర్ దగ్గరే ఉన్నప్పుడు. అప్పుడు కాల్ చేశారు ప్రభు మాస్టర్, కాల్ చేసి చెప్పారు, అదే చెప్తున్నా, మీరు చేయండి, మిమ్మల్ని బన్నీ గారు, ఎన్టీఆర్ గారు, చరణ్ గారు అందరూ మిమ్మల్ని తీసుకెళ్తారు డెఫినెట్గా. ఎవరిలో టాలెంట్ ఉంటే వాళ్ళు. ఇంకోటి వీటన్నిటికన్నా మించి మన డాన్స్ ఎక్కడ, ప్రభుదేవ మాస్టర్, ఆయన కూడా పిలవచ్చు. ఈ స్టేజ్ని మిస్ చేయొద్దు, బాగా చేయండి అందరూ. ఎప్పుడు ఎవరు ఏది చూస్తారో తెలియదు. ఆల్ ద బెస్ట్ టు ఆల్. సూపర్ కదా. కానీ శేఖర్ మాస్టర్, మీరు ఇక్కడ ప్లాట్ఫామ్ అన్నారు, ప్రభు మాస్టర్ గారు పిలిచారన్నారు కదా, అందరికీ దొరుకుతుంది. నాకు తెలిసి అందరికీ దొరుకుతుంది, చాలా మందికి దొరుకుతుంది ప్లాట్ఫామ్. కానీ తక్కువ మందికి పైకి వచ్చే ఛాన్సెస్. అది పైకి వచ్చారు అంటే అది హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ శేఖర్ మాస్టర్లో అది కిలో లెక్కల్లో ఉందన్నమాట. సో మీరు ప్రభుదేవ మాస్టర్ని కలిశారు, తనతో డాన్స్ చేశారు, తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, వీలైతే హగ్గు కూడా ఇచ్చారు కదా 3-4 సార్లు. అయితే ఒక్కసారి వస్తే మేమందరం మిమ్మల్ని ముట్టుకుంటాం. ప్రభుదేవ మాస్టర్ ఉన్నట్టు ఒక్కసారి రండి సార్, మా పిల్లలు ముట్టుకుంటారట ప్లీజ్. అండ్ అలాగే యాక్షన్ జాక్సన్ కాదండి, రీసెంట్ గా మన పూజా హెగ్డే అండ్ నాగ చైతన్య గారి సినిమా ఒక లైలా కోసం అన్ని పాటలు మీరే కొరియోగ్రాఫ్ చేశారు. సో మా కోసం ఏదైనా స్పెషల్ స్టెప్ మా పిల్లలు నేర్చుకుంటారు. ఒకటే స్టెప్, ఒకటే. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం.
కానీ సూపర్ మాస్టర్ మీరు ఒకటి ప్రూవ్ చేశారు, కష్టపడితే దక్కనిది అనేది ఏమి ఉండదని శేఖర్ మాస్టర్ గారు ప్రూవ్ చేశారు. సో హార్డ్ వర్క్ ఇస్ ది రీజన్ మీ సక్సెస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చెప్పకుండానే చాలా నేర్పిస్తున్నారు మాకు. Okay, so Ravi, who are you sending for the 2 lakh rupees? కన్ఫ్యూజన్ లో పడ్డానబ్బా. మంచి పర్ఫార్మెన్స్, ఈ 2 లక్షలు గెలవాలి, లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ రౌండ్ లో నాకు ప్రెషర్ ఉంటుంది. తర్వాత థర్డ్ రౌండ్ కి పంపిద్దాం అనుకున్నా, కానీ వర్షిని చూడగానే ఒకే ఒక్కడు గుర్తొస్తాడు నాకు, జతిన్. Okay, so let's welcome Jatin from Ravi's team. You're watching Doordarshan's Metro Network. తన గ్లామర్ తో గాలం వేస్తుంది, యాక్టింగ్ తో మాయ చేస్తుంది. పిల్ల ఎందుకు ఎంత అందం కదా అనిపించే సదా. రాను రాను నాను రాను కుదరదయ్యో. సదా సదా సదా. Check, I'm a South Indian. I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Spanana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie. నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగని, హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని. క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే, చాలా చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. చాలా చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే.
This is what is performance, yaar. I was so happy. I was like, thank you, girl, on my mind. It's what it makes me nice to get on my back and my behind. In my heart, you're the baby king to make me mine. And I don't wanna waste my time rhyming line by line. Sweetie. సదా నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, ఈ మీకు డెడికేషన్ లాగా ఉంది. సో హౌ డిడ్ యు లైక్ జతిన్స్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫ్లాటర్ అయ్యాను. సో థ్యాంక్ యూ అంశు ఫర్ అ స్వీట్ యాక్ట్. అండ్ థ్యాంక్ యూ రవి బికాస్ జతిన్ ఇస్ ఇన్ రవిస్ టీమ్. ఆయన అంటే కాన్సెప్ట్ ఎవరిచ్చారో తనకు తర్వాత అర్థం అవుద్ది. దీనికి కూడా మళ్ళీ ఏదైనా కథ ఉందా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ అన్షు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్ సో వెల్. ఓకే, వాటెవర్. ఫస్ట్ టైం నేను నీకు చాలా ఎంజాయ్ చేస్తూ, అంటే యువర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ వర్ రియలీ వెరీ క్యూట్. మూవ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగుంది. నేను చాలా అదే ఫ్లాటర్ అయ్యి కూర్చున్నాను. సో ఐ వాజ్ ఇన్ another world. Come here. నచ్చింది పర్ఫార్మెన్స్ అయిన తర్వాత సదా వచ్చి అలా ఇచ్చింది. ఆహో ఖుష్, అది నేర్చుకో. ఎలాగా అది చూడు, ఇంత ఉన్నాడు జతిన్, ఎలా ఫ్లాట్ చేశాడు చూడు. నువ్వు ఉన్నావే, ఏదైనా ప్రయోజనం కాన్సెప్ట్స్ ఇస్తుండు అంతే కదా, దానికంటే ఇంకెక్కువ ఏం చేయగలుగుతా ఇక్కడ. ఇంత ఉన్నాడు, ఎలా చూడు, నిజంగా ఆ గ్లోరిఫై తెచ్చాడు. నిజంగా సూపర్ జతిన్, ఫెంటాస్టిక్. శేఖర్ మాస్టర్ ప్రతి మూమెంట్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తా ఉన్నాడు. సేమ్ ఎక్స్ప్రెషన్ రిపీట్ అవట్లా మూమెంట్ కి. సూపర్ జతిన్. ప్రతిసారి జతిన్ పెద్ద స్లో మోషన్ బోర్ కొడుతుంది అన్న, ఇప్పుడు ఉల్టా చేసి చూపించాడు. అలా అంటారా? చూడండి, ఉల్టా చేసి చూస్తాను. సూపర్, ఉల్టా చాలా బాగుంది. ఒకసారి చేస్తారా నా కోసం? అది వీడి వరకు పడిన వాడు పైకి తేలడు, వీడు కంటి రోడు అంతు చిక్కనోడు, కోటి తలల తెలివికైన క్వశ్చన్ మార్కుడు. సెకండ్ రౌండ్ లో టాస్క్ ఉంటే బాగుండు. నువ్వే ఉందిగా? లేదుగా. లేదు, ఎప్పుడు ప్రతి ఎపిసోడ్ లో టాస్క్ గురించి చెప్తారు. శేఖర్ మాస్టర్ మీరు ఫిక్స్ అయ్యారా? టాస్క్ ఉంటే హ్యాపీ, కానీ ముందు డిస్కస్ చేయలేదని అంటున్నా. డిస్కస్ లేదండి, ఇవాళ రేపు అయిపోయింది. శేఖర్ రవి ఆ ట్రెడిషన్ ఉంది. మాస్టర్ ఇంతకు ముందు ఇలాగైతే రవి వస్తే మనం మాట్లాడుకోలేదు కదా, టాస్క్ లేదు అంటే సరే నేను కామ్ అయిపోయాను. సో ఇప్పుడు అలా లేదు కదా. ఎప్పుడు? ఇంతకు ముందు ఎపిసోడ్ లో. లాసియా ఎందుకు లోడలు మాట్లాడుతున్నావు? ఉంది. ఓకే, దానికి ముందు ఓట్స్ ఫర్ సెకండ్ రౌండ్. లాసియా ప్లీజ్ గెట్ వర్షిని. శేఖర్ మాస్టర్ మీరే ఓట్ ఇవ్వాలి, జతిన్ ఆర్ వర్షిని. వర్షిని పర్ఫార్మెన్స్ వాస్ గుడ్, జతిన్ పర్ఫార్మెన్స్ వాస్ అమేజింగ్. మై ఓట్ గోస్ టు జతిన్. Sada, your vote. This has got nothing to do with a sweet dedication. Purely నేను నిజంగా జతిన్ యాక్ట్ చాలా ఎంజాయ్ చేశాను. ఇది కూడా నడిచింది కూడా చాలా బాగుంది, కానీ దీంట్లో ఐ డోంట్ నో, ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ మోర్. సో మీ టీమ్ కి 2 votes వచ్చేసాయి. తరుణ్ మాస్టర్, your vote goes to. I enjoyed Jatin's performances, so my vote goes to Jatin. You can't
రవి లాస్య మంచిగా చీర కట్టుకొని ఉంది, చెత్త టాస్క్ ఇవ్వకు, మంచిది ఇవ్వు. నన్ను దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి టాస్క్ ఏదైనా ఉంటే. హాపింగ్ చేయ ఒకసారి. సో ఇప్పుడు పైకి లేపా. రైట్, అట్లనే ఉండని. తెలుగులో తరుణ్ మాస్టర్ని, సదాని, నన్ను, నిహారికని పొగడాలి. ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చిందా, ఒక్కసారి నా కాలు కింద పెట్టావా, వేరే టాస్క్ ఉంటుంది అప్పుడు. ఓకే రెడీ, 1 2 3 గో. తరుణ్ న్యాయ నిర్ణేత గారు, మీరు చాలా బాగా చెప్తారు తీర్పు, మాకు చాలా నచ్చినది. మేము నృత్యం కూడా చాలా బాగుంటుంది. అండ్ సదా గారు, మీరిచ్చే తీర్పు కూడా చాలా బాగుంటుంది, మీ నవ్వు చాలా బాగుంటుంది, మీ సినిమాలు చాలా బాగుంటాయి. అయిపోయి సినిమా అనేది ఇంగ్లీష్ పదం అండి. హలో, చిత్రము. సినిమా, మూవీ, కాల్ కింద మూవీ. పెట్టావా, మళ్ళీ సదా దగ్గర నుంచి స్టార్ట్. రెడీ. సదా గారు, మీరిచ్చే తీర్పు కూడా మాకు చాలా బాగుంటుంది, మీ నవ్వు చాలా బాగుంటుంది. అంతే, మర్చిపోయాను, తర్వాత చెప్తానే. నిహారిక వాక్యత చాతుర్యం చాలా బాగుంటుంది. రవి గారి గురించి నాకు తెలీదు. ఏంటది? మళ్ళీ పెడితే మళ్ళీ చెప్పిస్తా. ఇప్పుడు డాన్స్ చెప్పిస్తా. వద్దురా, రెడీ. ఇది కొంచెం కష్టం. నా గురించి 1 2 3 2 సార్లు పొగడాలి. రెడీ. రవి చాలా బాగా మాట్లాడతాడు. రావట్లేదు. లుక్స్ గురించి, నాది సదా గురించి. కమాన్. కానీ రెడీ. రవి వేసుకునే బట్టలు చాలా బాగుంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. రవి చాలా బాగా మాట్లాడతాడు, బయట ఎక్కడ కలిసినా సదా సదా అని కలవరిస్తూనే ఉంటాడు. వాడు ఏంటో కలవరి విన్నప్పుడల్లా నాకు విసిగేస్తుంది. బట్ సదా చాలా ముద్దుగా ఉంటుంది కదా, నేను ఏమన్నా అంతేరా, మాట్లాడేసా. ఓకే, వాడు వీడు నచ్చలేదు. ఇప్పుడు 2 కార్లు ఎగిరెగిరి. ఓకే, సో సెకండ్ రౌండ్ అయిపోయింది, టాస్క్ కూడా అయిపోయింది. అండ్ రవి మీ కిటీలో ఉంది 41 lakh rupees. అండ్ లాస్య మీ కిటీలో ఉంది 12 lakh rupees. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3 worth 3 lakh rupees. ఓకే, సో రవి థర్డ్ రౌండ్ లో ఫస్ట్ నువ్వు పంపిస్తున్నావా లేకపోతే లాస్య? ఫస్ట్ వాడిని పంపించేమను. ఈ వర్షం సాక్షిగా ఈ అద్భుతమైన పాట మీద ఒక డ్యూయెట్ చేయబోతున్నారు. ఓటమి తెలియని ధీరుడు సాక్షి అండ్ తరుణ్. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవి's team. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం.
తొలకరిలో తళతళ నాట్యం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం Judges, how do you like it, Sada? Cat, please come on stage. ఎటువంటి ఒక యాక్ట్ తీసుకురావాలంటే ధైర్యం కావాలి. మీరు స్టార్ట్ చేసి వెంటనే ఆ మొత్తం వాటర్ సెటప్ వాళ్ళిద్దరు కాస్ట్యూమ్స్ అని చూసిన తర్వాత నాకు కొంచెం ఇక్కడ భయం వేసింది. ఓ మై గాడ్, అంటే చిన్న పిల్లలతో ఇలాంటివి చేయొచ్చా? కానీ హ్యాట్స్ ఆఫ్ టు యు, నిజంగా చాలా అంటే ఫస్ట్ టైం ఇంత సెన్షియస్ ఒక యాక్ట్ చూసాం మనం డీజేలు, అది ఉంది పూర్తిగా. కానీ నాకు చూడ్డానికి చిన్న పిల్లలతో ఇట్ వాజ్ ఓకే. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్. సర్టన్ మూవ్మెంట్స్ అంటే అమ్మాయి బ్యాక్ బెండ్ అయినప్పుడు ఇతను కార్ట్ వీల్ చేశారు. చాలా అంటే ఇట్ వాజ్ రియలీ అ వెరీ 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 బ్యూటిఫుల్ యాక్ట్. సూపర్ కంపోజిషన్. ఇలాగే కొత్త కాన్సెప్ట్స్ అంటే ఇంతే. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. వెయ్య తరుణ్, సాక్షి, you guys were brilliant. చాలా బాగా చేశారు ఇద్దరు. కీప్ ఇట్ అప్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. తరుణ్ మాస్టర్ మీకెలా నచ్చింది? ఇది అంటారు జబర్దస్త్ ఐటమ్. మిగతా ప్రోగ్రామ్స్ అంతా ఎక్స్ట్రా డబుల్ ఎక్స్ట్రా ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఇది ఎక్స్ట్రా 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 పర్ఫార్మెన్స్, జబర్దస్త్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరూ మాస్టర్ కంపోజ్ చేసిన దాన్ని డామినేట్ చేశారు. తరుణ్ ఎప్పుడు బాగానే చేస్తాడు, కానీ ఆ అమ్మాయి వచ్చి ప్రతి ఒక్క మూమెంట్ కి ఆ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసింది చూడు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఇది 5th పర్ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్ లో. ఫస్ట్ టైం చాక్లెట్ రెయిన్ అండ్ పేపర్. శేఖర్ మాస్టర్, హౌ డిడ్ యు లైక్ ఇట్? చాలా నీట్ గా, క్లీన్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. నాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ డ్రాప్స్ సౌండ్ ఉంది కదా, దానికి తను వచ్చి ఆ కిస్ చేసేది, అది సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. తరుణ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. సాక్షి, నువ్వు ఇంకా చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. వెల్ కొరియోగ్రాఫ్. లాస్యా, లాస్యా నీ కంటెస్టెంట్ రావడం చల్లబడ్డది లాస్యా. లేదు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ కొంచెం వెదర్ కూల్ గా ఉండేసరికి అట్మాస్ఫియర్ అంతా కొంచెం అలా చల్లబడ్డాను అంతే. అంతే అయిపోయింది. నిజంగా ఎంత బాగుందంటే పర్ఫార్మెన్స్ చూసి నోరు అని తెరిచాను. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సైకిల్ మా తరుణ్ కి వస్తాను నేను ఫిక్స్ అయ్యా. డెఫినెట్లీ. అదే తరుణ్ మాస్టరా మజాకా? తరుణ్ మాస్టర్ అప్పుడప్పుడు ఈ టీం ని కూడా చూడండి మాస్టర్. దీనికంటే సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే నేను వాడిని ఎప్పుడు ఫస్ట్ రౌండ్ లో పంపించేదాన్ని, సో కొంచెం ధైర్యం చేసి సెకండ్ రౌండ్ లో కూడా పంపించాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం థర్డ్ రౌండ్ లో పంపిస్తున్నాను. వాడే మా రామ్ చరణ్ తేజ్. కాంపిటీషన్ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది మాస్టర్. వాడి పర్ఫార్మెన్స్ సూపర్. సైకిల్ గెలుచుకుంటాడా? గెలుచుకున్న నడపనికి రాదు కదా. వాడి కోసం చిన్న సైకిల్ గా ఉంటుంది, వాడి కోసం. అందుకే తరుణ్ మాస్టర్ అన్నాడు మాకే వస్తుందని. రైట్, రామ్ చరణ్ అంట, పిలువమ్మా. ఓకే, లెట్స్ వెల్కమ్ చరణ్ తేజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. Say, 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 say.
బుద్ధిలోన ఎప్పుడంట నీ పుటక నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్టాక ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వనా ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగలే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాల అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్న ఉడుగురుచి ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంట తెలియదుగా మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా తమనే తొలిచే మరి నవ్వని కులికే కదా ఈ మన్మథ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించనా చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము నేను చీకటింటి నీడలే ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగలే ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి దాని మొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి మబ్బులు విడిచిన సూర్యుని చూసి నీకు పుట్టిన ప్రేమల పామ ఫేరా ఇక వెనకడుగుండదులే చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీరు పేనే బట్టి కలిసిన మదిలో నీవే చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము నేను చీకటింటి నీడలే మనసును ఇవ్వవే మగనాల అందరి పురాణని ఉన్నా అడుగుతున్నా చూపులోడు కాలంటు చేతలోడు కరెంటు కండలోడు సలంటు చూపులోడు కాలంటు చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. తీస్మాకాన్ బచ్చా అరే తలాటన్ తక్ తక్ తుమ్ తామ్ బచ్చా He's the Mr. తీస్మాకాన్ బచ్చా ఈ సందర్భంలో మా చెర్రీ ఒక డైలాగ్ చెప్తే అద్రిపోతుంది. చెర్రీ, రవి అన్న చూసావా వాటుడు వాట్ నాటుడు చెప్పురా వాటుడు వాట్ నాటుడు నువ్వే చెప్పు ఏం చేద్దాం. అది నెక్స్ట్ ఎపిసోడ్. అరే డిక్కీ అంటే ఏంటో లాస్ట్ మీ ఆయన అడుగు. ఆ అంకుల్ దగ్గర నేర్చుకొని తర్వాత చెప్తాను. చరణ్ తేజ్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ లో ఒక్కొక్క గెటప్ లో వచ్చేస్తున్నాడు. ఐ థింక్ దిస్ వాస్ ఫ్యాబులస్. సాయి తేజ్ ప్లీజ్ కమ్. సాయి తేజ్ కూడా ఎక్స్ప్రెషన్స్ ఏడుస్తున్నాడు అక్కడ కింద కూర్చొని తిని ఇక్కడ ఏడుస్తుంటే. సాయి తేజ్ ఫుల్ టెన్షన్ అన్నమాట. వద్దు ఏమవుతుందో అంటే చిన్నోడు ఏంటంటే వీడు సాయి ఏది చెప్పినా కూడా వింటున్నట్టే ఉంటాడు కానీ వింటాడో లేదో అర్థం కాదు, సైలెంట్ గా ఉంటాడు. దాంతో సాయికి ఫుల్ టెన్షన్ అన్నమాట. రే వింటున్నావా ఊ అన్న లేకపోతే ఆహా అన్న అనురా ప్లీజ్ రా అంటాడు. వీడు ఇంతే ఎక్స్ప్రెషన్ అసలు ఉండనే ఉండదు. ఇప్పుడు ఓడడిగి నిన్ను నువ్వు అడగకపోయినా చెప్తావుగా నిన్నప్పుడు ఏం లేదా
తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్? ఏదో మేకప్ వేసుకొని వచ్చారు, అందరూ బాయ్స్ అందరూ ఉన్నారు. సడన్ గా వాళ్ళు ఒక ఫస్ట్ బిగినింగ్ లో ఒక పోస్ట్ తీసుకున్నారు చూడు. ఫెంటాస్టిక్. డాన్సర్ బాయ్స్ వచ్చి అబ్సల్యూట్ ఇంటెన్స్ లో పర్ఫార్మ్ చేశారు. బాగా చేశావు, కానీ దానికంటే బాగా బాయ్స్ అండ్ చెరీ చేశాడు. చెరీ రా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే నాకు చాలా ఇష్టమైన డైలాగ్ మోగాంబో ఖుష్ హువా. టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే. సదా how did you like it? అందరూ కంటెస్టెంట్స్ మీద ఒక కంటెస్టెంట్ గ్రోత్ ఉంటుంది కదా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చాడు అలా చూస్తే ఐ థింక్ ఇట్ ఇస్ చరణ్ తేజ్. వచ్చినప్పుడు ఒక రా టాలెంట్ లాగా ఉండేది, ఇప్పుడు మీరు దానికి మొత్తం గ్రూమ్ చేసి కానీ ఎంత బాగా చేస్తున్నాడు అసలు. అతను ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చెప్పేది ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇప్పుడు ఏం తీయడానికి వీల్లేదు. చరణ్ తేజ్ సూపర్ యా. సాయి తేజ్ ఐ థింక్ మీరు పెద్ద కొరియోగ్రఫర్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. వెయ్యవయ్యా వెయ్యి. సమ్మర్లో నల్లసీలా శేఖర్ మాస్టర్ రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా. నిజం చెప్తున్నా, ఆడు నిజంగా పొడ్డోడు కాదు, బడా బాద్షా. ఆడు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడు నిజంగా సదా అన్నప్పుడు నేను అనుకున్నా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ డెఫినెట్ గా వెళ్ళిపోతాడు అనుకున్నా, ఇక్కడ వరకు వస్తాడు అనుకోలే. నేను ఎన్నిసార్లు చెప్పినా నాకే బోర్ వస్తుంది. సాయి తేజ్ కొరియోగ్రఫీ ఫస్ట్ గ్రూప్ అంతా ఫార్మేషన్ ఉన్నారు కదా, బంచ్ గా గ్రూప్ గా ఉండే చాలా చూసాం. దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది, ప్రతి మూమెంట్ లో మ్యాజిక్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. జడ్జెస్ మిమ్మల్ని నిజంగా దేవుడే కాపాడాలి. ఇప్పుడు రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్ట్ ఓకే. సో జడ్జెస్ థర్డ్ రౌండ్ లో 3 lakh rupees ఎవరికో చూడాలి, అండ్ దట్ హెర్క్యులీస్ రోడియో సైకిల్ ఎవరికి వెళ్తుందో కూడా మనం ఈ ఎపిసోడ్ లో ఇప్పుడే తేల్చేయాలి. అండ్ తరుణ్ మాస్టర్ ఫస్ట్, యువర్ వోట్ గోస్ టు తరుణ్ ఆర్ చరణ్ తేజ్? తరుణ్ అండ్ పార్ట్నర్ వచ్చి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఆ రెయిన్ ఎఫెక్ట్ వాటర్ అంతా సూపర్ గా ఉండింది. శరణ్ తేజ్ లో ఒక మ్యాజిక్ ఉండింది అతని పర్ఫార్మెన్స్. ఆ మేకప్ కి తగ్గనట్టు కరెక్ట్ గా ఎక్స్ప్రెషన్, మూమెంట్స్, ఆ ఎగ్జిక్యూషన్, ఆ బాయ్స్ డాన్సర్స్ అందరూ పర్ఫెక్ట్ గా కాంబినేషన్ లో చేసి ఒక 2-dimensional కొరియోగ్రఫీ అనేది చూపించారు. సో డెఫినెట్లీ మై ఓట్ గోస్ టు శరణ్ తేజ్. సదా యువర్ వోట్? తరుణ్. సో రవి, తరుణ్ కి 1 vote and చరణ్ తేజ్ కి కూడా 1 vote. శేఖర్ మాస్టర్, the decision is in your hands. సాక్షి తరుణ్ చేసింది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. నో డౌట్ సూపర్ చేశారు, కానీ వీళ్ళకన్నా కొంచెం మ్యాజిక్ ఇక్కడ కనపడింది. దట్స్ వై మై ఓట్ గోస్ టు చరణ్ తేజ్.
అయితే ఇచ్చేసాం, బట్ ద బ్రాండ్ న్యూ హెర్క్యులీస్ రోడియో సైకిల్ అది ఎవరికి వెళ్తుంది? హూ ఇస్ ద పర్ఫార్మర్ ఆఫ్ ది డే? So judges, The Hercules Rodeo Cycle goes to So run, 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 run. Tarun. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. okay, so next week inko super performances చూసేదానికి you'll have to come next week. Until then, bye. Hey, what the hell? Please welcome Jatin from Ravi's team. DJ Super King. ఓయ్ ఏం రా వస్తావా, అడిగింది ఇస్తావా? అందరిని మించిపోయాడు. కమలా హాసన్ చిరంజీవి లాగా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ వర్షిని. సూపర్ సూపర్ సూపర్. You amaze me, girl. సూపర్ సూపర్ సూపర్. ఫ్యాంటాస్టిక్. రవి ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్లి చూపులు. ఈ అమ్మాయిని చూడడానికి రాబోతున్నారు ఒక హ్యాండ్సమ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. పెళ్లి కూతుర్ని ప్రవేశపెట్టండి. Living life to the fullest, go. Crazy times, go. I'm chilling now, go, go, go. Okay, I don't wanna stop, go. Ready, go, go, go. Don't worry, come on, go, 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 go. ఫీల్ రావట్లేదు నాకు, అమ్మాయి అన్న ఫీల్ రావట్లేదు శేఖర్. ఒక చీర కట్టిస్తే ఆ ఫీల్ వస్తుందేమో కదా.